హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తగ్గినటువంటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీగా కురుస్తున్నటువంటి వాళ్ళ వివరాల్లోకి వెళ్ళి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, ఎన్ని రోజుల పాటు వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణ, అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో అత్యధికంగా మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా భాగాల్లో దాదాపుగా 40 నుంచి 50 సెంటీమీటర్ల తీవ్రమైనటువంటి వర్షాలు నమోదవుతాయి. ఈ వర్షాలు నేరుగా మనకి దక్షిణ కోస్తా జిల్లాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. అయితే ఉత్తర కోస్తా, అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలో ఈ విధమైన వర్షాలు నమోదవుతాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా అయితే ఇప్పటికే కుండపోత వర్షపాతం నమోదవుతుంది. వరంగల్, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, హన్మకొండ, సూర్యాపేట, ఖమ్మం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదు కాగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈ రోజు రాత్రికి వర్షాలు నమోదవుతాయి. దాదాపుగా మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ భాగాల్లో రానున్నటువంటి 3 రోజుల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.